ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారతీయ సైనికులను మోహరించినట్లు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ మాజీ డైరెక్టర్ మేజర్ జనరల్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో భాగంగా ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో 120 కిలోమీటర్ల బ్లూ లైన్ వెంబడి 600 మంది భారతీయ సైనికులను మోహరించినట్లు అశోక్ కుమార్ తెలిపారు. మన సైనికుల భద్రత చాలా ముఖ్యమైనదని, ఆ ప్రాంతం నుంచి మన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. కానీ సైనికుల శ్రేయస్సును తెలుసుకునేందుకు వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుందన్నారు. పశ్చిమాసియాలో భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలు బహుముఖంగా ఉన్నాయని, ఇజ్రాయెల్తో మన సంబంధం ముఖ్యమైనదని, ప్రత్యేకించి రక్షణ రంగంలో కీలకమని చెప్పారు. అయితే ఈ వివాదంలో భారత్కు సంబంధించిన విషయాలను ఇరాన్ క్లిష్టతరం చేస్తోందని అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే అది నేరుగా భారత్ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తోందని అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత క్షీణిస్తే గల్ఫ్లో పనిచేస్తున్న 9 మిలియన్ల మంది భారతీయుల శ్రేయస్సు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. వివాదంగా మారే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవటానికి భారత్ దౌత్యపరంగా నిమగ్నమై ఉండాలన్నారు. ఇదిలా ఉంటే సరిహద్దుల్లోని శత్రు సైనికులను లక్ష్యంగా చేసుకుని దక్షిణ లెబనాన్లో గ్రామాలపై దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఇక ఈ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని హెజ్బొల్లా తెలిపింది.